హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. దమయంతి రామలింగంని భవానీ శంకర్ ఇంటికి పిలిపిస్తుంది. దమయంతి భవానీ శంకర్ రామలింగంతో విక్రమ్ కృష్ణ రాధాల పెళ్లి రామలింగం దగ్గరుండి జరిపించాడని తమకు తెలిసిపోయిందని, విక్రమ్ కృష్ణ రాధాల మధ్య ప్రేమ లేదని కూడా తెలుసుకున్నామంటూ, అసలు విక్రమ్ కృష్ణ రాధ ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పమని రామలింగంని బెదిరిస్తూ ఉంటారు. రామలింగం, వామ్మో, పెళ్లి జరిగితే 2 రోజులు తిట్టి 3వ రోజు మర్చిపోతారనుకున్నాను. ఇదేంటి ఇలా ఎంక్వైరీ చేస్తున్నారు? అగ్రిమెంట్ పెళ్ళన్న డౌట్ వీళ్ళకేమైనా వచ్చిందా? వీళ్ళ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు అనుకుంటూ విక్రమ్ కృష్ణకి SMS చేస్తాడు. భవానీ శంకర్ రామలింగంతో, నాకు బయట చాలా చెడ్డ పేరుందయ్యా. రాత్రికి రాత్రే అంత పేరు వచ్చేది కదా. ఎంతకు తెగిస్తే ఎన్నో ముగిస్తే అంత పేరొచ్చుంటుంది చెప్పు అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రామలింగం పంపించిన SMS చూసుకుని, ఏంటి రామలింగం గాడు ఫోన్ చేయకుండా SMS పెట్టాడు అనుకుంటాడు. నిజంగానే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు అనుకుంటూ ఉంటాడు. దమయంతి రామలింగంతో, చెప్పు రామలింగం, అసలు ఈ దొంగ పెళ్లి ఎందుకు జరిగింది అని అడుగుతుంది. రామలింగం, పెళ్లి దొంగతనంగా చేసుకున్నారు, కానీ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దానికి ఫ్రెండ్గా మాత్రమే నేను సాయం చేశాను అంతే అంటాడు. దమయంతి, రామలింగం, నీ ప్లేస్లో ఇంకొకరుంటే అడిగే పద్ధతి వేరేలా ఉండేది అని అంటుంది. విక్రమ్ కృష్ణ, అత్యవసర పరిస్థితుల్లో ఐఆమ్ ఇన్ డేంజర్ అని SMS పెట్టమని నేనే ఒకసారి చెప్పాను. జోక్ చేస్తున్నాడా లేక నన్ను టెస్ట్ చేస్తున్నాడా, నిజంగానే డేంజర్లో ఉన్నాడా అనుకుంటూ రామలింగంకి కాల్ చేస్తాడు. రామలింగం విక్రమ్ కృష్ణ ఫోన్ చేస్తున్నాడని చెప్పి పక్కకు వెళ్ళబోతూ ఉంటే భవానీ శంకర్ రామలింగంని ఆగమని చెప్పి స్పీకర్ ఆన్ చేయమంటాడు. విక్రమ్ కృష్ణ, ఎక్కడున్నావురా అని అడుగుతాడు. రామలింగం భవానీ శంకర్తో, ఏం చెప్పమంటారు అని అడుగుతాడు. భవానీ శంకర్, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నానని చెప్పు అంటాడు. రామలింగం, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నానరా అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ, నాకు తెలియని ఫ్రెండ్స్ నీకెవరున్నారా అంటాడు. రామలింగం, కొత్త ఫ్రెండ్ అంటాడు. విక్రమ్ కృష్ణ, ఏడ్చావులే కానీ నన్ను రమ్మంటావా? లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చేస్తాను అంటాడు. రామలింగం, నువ్వు వద్దురా అంటాడు. విక్రమ్ కృష్ణ, రే, నేను పోలీస్ ఆఫీసర్ని. నువ్వు లొకేషన్ షేర్ చేయకుంటే నేను రాలేననుకున్నావా? నీ మొబైల్ సిగ్నల్ని ట్రేస్ చేసి మరీ వెతుక్కుంటూ వచ్చేస్తా, జాగ్రత్త అంటూ రమ్మంటావా అంటాడు. రామలింగం కంగారుగా, నువ్వు వస్తావా అంటాడు. విక్రమ్ కృష్ణ, వీడి మాటల్లో ఏదో కంగారు, టెన్షన్ కనిపిస్తుంది. రమ్మని ఇండైరెక్ట్గా హింట్ కూడా ఇవ్వలేదు, కానీ ఎవరో కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు, ఏంటో వీడు అని అనుకుంటూ ఉంటాడు. రామలింగం భవానీ శంకర్తో, ఇప్పుడేం చేయమంటారు? ఉండమంటారా, వెళ్ళమంటారా? వాడు వస్తున్నాడు కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటాడు. భవానీ శంకర్, వెళ్ళు అంటాడు. నువ్వు మమ్మల్ని కలిసిన విషయం విక్రమ్ కృష్ణకు తెలియకుండా ఉంటే మంచిది అని చెప్పి, మాకు కాదు నీకు అంటాడు. రామలింగం వెళ్ళిపోతాడు. దమయంతి, ఇప్పుడు వీడికి తెలిసినట్లా తెలియనట్లా అని అడుగుతుంది. భవానీ శంకర్, వీడిని ఇంకా లాగడం మంచిది కాదమ్మా. వీడిని లాగితే వాడు లైన్లోకి వస్తాడు, అది మనకే ప్రమాదం అంటాడు. దమయంతి, ఇప్పుడేం చేయాలన్నయ్యా, నాకేం అర్థం కావడం లేదు అంటుంది. భవానీ శంకర్ నవ్వేస్తూ, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? వాడి కళ్ళల్లో పెరుకు, మాటల్లో తడపాటు, భయం చూస్తుంటే అర్థమవుతుంది కదా. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, అది అబద్ధం. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారనేది అంతు చిక్కని ప్రశ్న అంటాడు. ఇక లవంగం మోనాలిసా దగ్గరకు వెళ్ళి మోనాలిసాను లైన్లో పెడుతూ ఉంటాడు. మోనాలిసా, రామచంద్రయ్య గారికి టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటుంది. లవంగం, నీ చేత్తో ఇచ్చిన నీళ్లు తాగితే చాలు కదా, ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది, మళ్ళీ టాబ్లెట్స్ ఎందుకంట అంటూ, చిన్న చిన్న మొక్కల్లోనే ఔషధ గుణాలుంటే ఇంత పెద్ద చక్కని చుక్క అందాల మొక్కలో ఎన్ని ఔషధ గుణాలు ఉండాలి అంటూ తడబడుతూ ఔషధ గుణాలుండాలి అంటాడు. వసుంధర మోనాలిసాను పిలవడంతో లవంగం పారిపోతాడు. మోనాలిసా నవ్వుకుంటూ, పిలిస్తేనే భయపడతాడు, మళ్ళీ కవిత్వాలు చెప్తున్నాడు అనుకుంటూ వసుంధర దగ్గరకు వస్తుంది. వసుంధర, ఇంతసేపు ఏంటి, తొందరగా వెళ్ళు అంటూ కోపడుతుంది. ఇక రామచంద్రయ్య చిట్టి ఫోటో చూస్తూ చిట్టితో తన మెమరీస్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. వసుంధర, వాడి బతుకేంటి ఇలా అయిపోయింది అనుకుంటూ, అంతా బాగుంటే నా మనవరాలు చిట్టి ఇల్లంతా తిరుగుతూ ఉండేది అని అనుకుంటూ ఉంటుంది. రామచంద్రయ్య చిట్టి ఫోటో చూస్తూ, అమ్మా చిట్టి, ఈ నాన్న కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడో ఇంకిపోయాయమ్మా. ఇక ఎదురు చూపులే తప్ప ఏడ్చే ఓపిక లేదు.
ఎక్కడున్నావమ్మా, ఎప్పుడొస్తావు అని అనుకుంటూ ఉంటాడు. మోనాల్సా టాబ్లెట్స్ తెస్తుంది. రామచంద్రయ్య అక్కర్లేదు వెళ్ళమంటాడు. మోనాలిసా వసుంధర దగ్గరికి వెళ్ళి వేసుకోనన్నాడు, సైలెంట్గా అలాగే ఉన్నారు అంటుంది. వసుంధర అయ్యో దేవుడా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాధ అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతుంది. వసుంధర లోపలికి వెళ్ళిపోతుంది. మోనాలిసాని అడుగుతుంది రాధ. మోనాలిసా రామచంద్రయ్య గారు కూతురు అంటూ టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు, ఈవిడేమో నన్నే తిడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. రాధ మోనాలిసా దగ్గర నుంచి ఆ టాబ్లెట్స్ తీసుకుని రామచంద్రయ్య దగ్గరకు వస్తూ ఉంటుంది. రామచంద్రయ్య నా ఊపిరి ఆగిపోయేలోగా ఒకసారి ఇంట్లో అడుగుపెట్టమ్మా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రూమ్లోకి వచ్చిన రాధను చూసి ఆగు అంటూ, ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? ఈ గదిలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు. ఏవో మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చావు, బయటికి నడువు అంటూ, ఈ ఇంట్లో ఈ గది నా వ్యక్తిగతము, ఇందులో నా ప్రాణం ఉంది, దయచేసి వెళ్ళిపో అంటాడు. రాధ ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నేను వెళ్తాను అంటుంది. రామచంద్రయ్య తమాషాలు చేస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా, నువ్వు చెప్తే నేనెందుకు టాబ్లెట్స్ వేసుకోవాలి అంటాడు. రాధ ఒకప్పుడు నేను మీ కూతురు లాంటి తానని మీరే అన్నారు కదా అంటుంది. రామచంద్రయ్య అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు అంటాడు. రాధ క్యాలెండర్ మారినట్టు బంధాలు కూడా మారతాయా సార్ అంటుంది. రామచంద్రయ్య బంధాల గురించి నువ్వు మాట్లాడకపోతేనే బాగుంటుంది అంటాడు. రాధ మీకు నా మీద కోపం ఉంటే దాన్ని తగ్గించుకోమని నేను అనడం లేదు, కానీ ఆ కోపాన్ని ఈ టాబ్లెట్స్ మీద చూపించకండి అంటుంది. రామచంద్రయ్య పరాయి వాళ్ళ సలహాలు నేను తీసుకోను అంటాడు. రాధ ఒకసారి సొంత వాళ్ళు అనుకుంటే నేను నా అభిప్రాయాన్ని మానుకోను, నాలాంటి కూతురుంటే బాగుండును అని మీరు అన్న రోజే మీరు నా తండ్రి స్థానంలోకి వచ్చారు అంటుంది. రామచంద్రయ్య నిన్ను నా కూతుర్ని చేయనందుకు నేను ఆ దేవుడికి చేతులెత్తి దండం పెడుతున్నాను అంటాడు. రాధ నేను మీకు దండం పెడతాను, ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటుంది. రామచంద్రయ్య చెప్తే అర్థం కావట్లేదా అంటూ కోపడతాడు. రాధ టాబ్లెట్స్ వేసుకోకుంటే మీ ఆరోగ్యం చెడిపోతుందని మీకు అర్థం కావట్లేదా అంటుంది. రామచంద్రయ్య నన్ను విసిగిస్తున్నావు, వెళ్ళిపో అంటాడు. రాధ టాబ్లెట్స్ వేసుకుంటేనే వెళ్ళిపోతాను అంటుంది. రామచంద్రయ్య వేసుకోకుంటే నీకేంటి నష్టం అంటాడు. రాధ చిట్టీకి నష్టం అంటుంది. మీరు చిట్టీ కోసం ఎదురు చూస్తున్నారు, ఎక్కడో చోట చిట్టీ మీకోసం చూస్తూనే ఉంటుంది, మనసులో మా నాన్న బాగుండాలని కోరుకుంటూనే ఉంటుంది. మీ చిట్టి మీకు ఎదురుగా వచ్చేసరికి హాస్పిటల్లో ఉండాలనా, లేకపోతే ఇంట్లో బెడ్ మీద పేషెంట్లా పడుకోవాలనా? మీ చిట్టి పాదాలు ఇంటి వాకిట్లోకి అడుగుపెట్టగానే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వాగతం పలకాలని లేదా? మీకు మీ చిట్టి మీద ప్రేమ లేకుంటే ఈ టాబ్లెట్స్ వేసుకోకండి అంటూ, సరే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది రాధ. రామచంద్రయ్య రాధను ఆగమని చెప్పి టాబ్లెట్స్ వేసుకుని ఇక వెళ్ళు అంటూ అరుస్తాడు. రాధ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి జైల్లో ఉన్న సేనయ్యను కలిసి బాధపడుతుంది. సేనయ్యకు రాధ పెళ్లి గురించి చెప్పి నలుగురు 4 మాటలంటూ ఉంటే నా గుండె పగిలిపోతుంది అంటుంది. నిన్ను జైల్లోంచి ఇంటికి తీసుకొస్తానని చెప్పి అది ఇల్లు వదిలి అత్తారింటికి వెళ్ళింది అంటుంది. సేనయ్య పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా అంటాడు. పద్మ ఏంటయ్యా నువ్వు ఈ మాట నాకే చెప్తున్నావా? పిల్లని కనలేదు, ఆ రాతని మనం కనలేదు, అదే మన సొంత రక్తమైతే ఇలా చేసేదా అంటుంది. సీనయ్య పద్మ అంటూ అరుస్తాడు. నువ్వు తప్పుగా మాట్లాడకు, ఇంకోసారి ఆ మాట అనకు అంటాడు. రాధమ్మకు మనమే లోకం, మనమే అన్నీ, అర్థమవుతుందా అంటాడు. పద్మ చెప్పారులండి, అన్నీ మనమే అయినప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటుంది అంటుంది. సీనయ్య రాధమ్మది చాలా మంచి పుట్టుక పద్మావతి, అది మన దగ్గర పెరిగిన బంగారమే తను అంటాడు. పద్మ నా కూతురు బంగారం బంగారం అన్నావు, నువ్వు జైల్లో ఉంటే నీ గురించి ఆలోచన లేకుండా నిన్ను బయటకు తీసుకురాకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, స్వార్థం కాకపోతే అంటుంది. సీనయ్య రాధమ్మ ఇలా చేయడానికి ఖచ్చితంగా ఏదో గట్టి కారణమే ఉంటుంది అంటాడు. పద్మ గట్టిది లేదు ఉట్టిది లేదు అంటూ, దమయంతి ఇంకో మనిషి మన ఇంటికి వచ్చారు, వాళ్ళెప్పుడు ప్రేమించుకున్నారు, ఇదంతా నీ పన్నాగమే, రాధను తేరగా పెళ్లి ఖర్చులు లేకుండా నా ఇంటికి పంపావా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళింది అంటుంది. సీనయ్య దమయంతి ఇంటికి రాకపోతేనే కదా ఆశ్చర్యం అనుకుంటాడు. చిట్టీని వెతుక్కుంటూ గింగిరాలు కొడుతున్నారు వాళ్ళు. ఇంతలో ఏమైందో పాపం రాధమ్మ పెళ్లి చేసుకుంది, ఏమైందో అర్థం కాక వాళ్ళ బుర్ర బొంగరంలా తిరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక దమయంతి విక్రమ్ కృష్ణ రూమ్లోకి వస్తుంది.
వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అనుకుంటూ ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అనుకుని రూమ్ అంతా వెతుకుతుంది. రాధ చీరల్లో దాచుకున్న ఫోటో కింద పడుతుంది. రాధ చిన్నప్పుడు సీనయ్య పద్మతో కలుసున్న ఆ ఫోటోని దమయంతి చూసి ఆ ఫోటో తీసుకుని ఆ ఫోటోని వెనక్కి తిప్పి చూడబోతూ ఉంటుంది. ఇంతలో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి రాధ దమయంతిని చూస్తుంది. దమయంతి రాధను చూసి షాక్ అవుతుంది. ఇక దమయంతి రాధను చేయి పట్టి టెర్రస్ మీదకు లాక్కొస్తుంది. ఎంత నాటకం ఆడావే, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ఫ్యామిలీనే మోసం చేశారు కదా. నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. 1, ఇచ్చింది తీసుకుని వెళ్ళు. 2వ ఆప్షన్, నువ్వు వెళ్ళకపోతే చిత్రవద చేసి దీనికన్నా చావే బెటర్ అని ఏడ్చేలా చేయకపోతే నా పేరు దమయంతియే కాదు అంటుంది. రాధ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.